హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అదేంటనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి ఒక లైక్ అయితే చేసేయండి. సో, ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, వివిధ కారణాలతో అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంది. సో, వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కి మనకి ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు మనకు 10,915 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో, అత్యధికంగా మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి 1290 మందయితే రైతులు అప్లై చేసుకున్నారు. సో, గ్రీవెన్స్‌లో సమస్య పరిష్కారం అయ్యి పథకానికి అర్హులైన వాళ్ళకి త్వరలో మనకి డబ్బులు జమ అవుతుందనైతే అధికారులైతే చెప్పడం జరిగింది. సో, ఈ యొక్క అప్డేట్ మీకెలా అనిపించిందనేది కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే ఈ యొక్క అప్డేట్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో, ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్. సో, నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి.